హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ కళా వరల్డ్. మేము గణేష్పూర్లో వెళ్తున్నాము. వినాయకుడి గుడి చాలా చక్కటి ప్రదేశము. వెళ్ళే ప్రదేశం చూడండి, గుట్టల మధ్య వెళ్తున్నాము. ఘాట్ రోడ్స్, పచ్చని కొండలు, చెట్లకు గుట్టల మీద చెట్లకు తీగలు అల్లుకొని గుట్టకే పందిరి వేసినట్టుగా ఉంది. చాలా అద్భుతంగా ఉన్నాయి. పచ్చటి కొండల నడమ మేము వెళ్తున్నాము. ఆ రెండు కొండల మధ్య రోడ్డు కూడా ఉంది. ఆ రెండిటి మధ్య నుంచి కూడా వెళ్తాము. మబ్బులు కొండలను గుట్టలను తాకుతున్నాయి చూడండి. వర్షం కూడా పడుతుంది లైట్గా. పచ్చగా కొండ మొత్తం పరుచుకుపోయి ఉన్నాయి. చెట్ల మీద తీగలు చాలా అద్భుతం అండి. ఎంత అద్భుతంగా ఉందంటే చెప్పనలవి కాదండి. మొత్తం ఘాట్ రోడ్సే అండి. చూడ చక్కని ప్రదేశాలు, చాలా చాలా బాగుంది. మేము వెహికల్లో వెళ్తున్నాము. హాయ్ అండి, ప్లీజ్ లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. ఎర్లీ మార్నింగే వెళ్తున్నాము. చాలా చాలా బాగుంది. ఇంకా సూర్యోదయం కాలేదు. సూర్యోదయానికి ముందే ప్రయాణం అవుతున్నాము. కరెక్ట్ సూర్యోదయానికి మేము గణేష్పూర్లో ఉంటాము. చక్కటి ఇండ్లు, చక్కటి ఊర్లు చక్కగా ఉన్నాయి. పిల్లలు స్కూళ్ళకు వెళ్ళడానికి కూడా రెడీ అయ్యి రోడ్ల మీద నిలబడ్డారు చూడండి. మాకు హాయ్ కూడా చెప్పారు. చాలా చాలా బాగుంది. టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఈ ఏరియా చాలా బాగుంది. ఎంత అద్భుతంగా ఉంది అంటే అంత అద్భుతంగా ఉందండి. చాలా కార్లు కూడా ఉన్నాయి. చక్కగా ఎంజాయ్ చేసే ప్లేస్ అండి ఇది మాత్రం. సముద్రము దగ్గరగా ఉంది టెంపుల్. పిల్లలతో సహా వచ్చి ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయగల ప్రదేశం. సముద్ర హోరు అలలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. చాలా చాలా బాగుంది ఇక్కడ. లోపల దర్శనానికి వెళ్తున్నాము. వినాయకుని దర్శనం తర్వాత బయట సముద్రం దగ్గరికి, అది అంతా సముద్రమే చూడండి. సముద్రం అలలు టెంపుల్ని తాకుతున్నాయి. ఇంత అద్భుతమైన ప్రదేశం అంటే అక్కడి నుంచి రావడానికి కూడా మనసు ఒప్పదు. అక్కడే కూర్చోవాలనిపిస్తుంది. చాలా చాలా బాగుంది.
ఆలయ గోపురం, స్వయంభూగా వెలిసిన గణపతి, అద్భుతమైన దేవస్థానం గణపతి, పచ్చని ప్రకృతి, పక్కనే సముద్రము. ఏమి ఆహ్లాదకరమైన ప్రదేశం అండి. పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. ఏమైంది ఇక్కడ తెలియదు కదా, అడుగుదాం ఇక్కడ. అగో ఆయన అడుగు. ఇక్కడే గుడిలో అన్న ప్రసాదం పెడుతున్నారు. అక్కడ వెయిట్ చేస్తున్నాము. చాలా పెద్దగా ఉంది హాలు. చూడండి, కిచిడి పెట్టారు, 500 అన్నారు. స్వీట్ పెట్టారు, 500 అంటే చాలా బాగుంది. అన్న ప్రసాదం ఒక్క దాంట్లో అడ్జస్ట్ అయ్యాం కదా. సముద్రపు హోరు చూడండి, అలలు ఎగసి పడుతున్నాయి. మేము ఫోటో కోసము నిలబడ్డాము. ఫోటో తీసుకుంటుండగానే పెద్ద అల ఒకటి వచ్చి మమ్మల్ని తాకింది. మొత్తం తడిసిపోయాము. చాలా అద్భుతంగా ఉంది సముద్రం. అందరూ విజిట్ చేయండి, వచ్చి చూడండి. చాలా చాలా బాగుంది. निकलना